నమస్తే అండి. ప్రజెంట్ నేను జూబ్లీ హిల్స్ ఎవిస్ హాస్పిటల్లో ఉన్నాను. ఎవిస్ హాస్పిటల్లో ఉన్నట్టు కొత్త ఏముంది అనుకుంటున్నారా? నిజంగా ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాను, డాక్టర్ రాజా గారితో మాట్లాడుతూ ఉంటాను, అన్నీ చూపిస్తాను, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. కాకపోతే ఇంటీరియర్ మొత్తం చేంజ్ చేసేసారు. ఒకసారి రాజా గారితో మాట్లాడదాము. అసలు ఇంటీరియర్ ఎందుకు చేంజ్ చేశారు, ఎన్ని రోజులు పట్టింది, ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, అన్ని మాట్లాడేద్దాం. నమస్తే రాజా గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను. మొత్తం చేంజెస్ చేశారు. మన హాస్పిటల్కే వచ్చానా అనిపించింది నాకు. ఇట్ వాస్ ఏ మచ్ నీడెడ్ చేంజ్ అండి. మన హాస్పిటల్ ఫస్ట్ స్థాపించింది ఏంటంటే ఒక చిన్న క్లినిక్ లా స్థాపించాము, మీకు గుర్తుందో లేదో. క్లినిక్ అంటే ఏంటంటే డాక్టర్ గారు వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, ఇక్కడ చిన్న రిసెప్షన్ ఉండేది. ఓకే. సో అక్కడ నుంచి ఇప్పుడు ನಾವು దగ్గర 450 సర్జరీ లెవెల్ అవుతాయి, 20 సెంటర్లు ఉన్నాయి. సో నేను మీకు ముందు ఒకసారి ఆ బోర్డు చూసానండి, నాకు తెలుసు, బట్ ఇట్లా బోర్డు మీద ఉండేసరికి ఎంత హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన స్టోరీ కూడా తెలియాలి కదండి. మనం యాక్చువల్ గా ఎక్కడో మొదలెట్టాం, అసలు ఈ రోజు ఇక్కడికి వస్తామని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. సో ఈ కళని కూడా వాళ్ళకి చెప్పాలి కదా, ఆ కళలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. సో ఎప్పుడైతే వీళ్ళు కార్పొరేట్ గా ఉండాలి, కొంచెం మోర్ కార్పొరేట్ అంటే ఒక కార్పొరేట్ ఒకటి ఉండకూడదు కూడా. అంటే నేను ఒక ట్రెడిషనల్ కార్పొరేట్ హాస్పిటల్ ఎప్పుడు కాదనే చెప్తున్నాను ప్రతి టీవీలో కూడా. సో ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్ లో లేకపోతే ఎక్స్పెన్సివ్ గా పెట్టి ఒకటి వెళ్తే ఏదో ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ రాకూడదు. ఇక్కడ మీరు చూసారంటే ప్రతి వస్తువు ఆ 5 స్టార్ హోటల్ అంత ఎక్స్పెన్సివ్ గానే ఉంది, కానీ ప్రతిదీ చాలా రా లుక్ ఇచ్చారు, చాలా గ్రౌండెడ్ లుక్. ఇది యాక్చువల్ గా అవుట్డోర్ స్టోన్ లాంటిది. ఓకే, మన షాబాద్ అవుట్డోర్ స్టోన్ లాగా రఫ్ గా ఉంటుంది, స్మూత్ వద్దు నాకు. ఓకే, అలానే ఒక అర్తి మార్బుల్, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మార్బుల్స్, కానీ దానిలో కూడా ఒక అర్త్ కనిపించాలి, భూమి కనిపించాలి మనకి. సో ఇవన్నిట్లోనూ మనం చేసుకుంది ఏంటంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే వీఆర్ ద సేమ్. మేము అదే గ్రౌండ్ లో, ఏ గ్రౌండ్ లో మొదలు పెట్టాము అదే గ్రౌండ్ లో ఉన్నాం. ఈ చెట్లు, ఈ గ్రౌండ్, ఇది. సో ఫస్ట్ థింగ్ మన ఆర్కిటెక్ట్స్ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఏదో ఇన్ని ₹1,000 పర్ స్క్వేర్ ఫుట్ అని మాట్లాడతారు కదా. అలా మాట్లాడి రఫ్ లుక్ ఈ బాబు అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. రఫ్ ఎందుకు సార్, బాగా స్మూత్ గా ఇస్తాం, ఇంకా ఫైన్ గా ఇస్తాం, ఇంకా పర్ఫెక్ట్ గా ఇస్తామని వాళ్ళు. లేదు, నేను ఏదైతే మన కనెక్టివిటీ ఉందో, రైట్, నాకు 70% పేషెంట్స్ చిన్న ఊళ్ళ నుంచి వస్తారు. ఓకే, నా దగ్గర ఆల్మోస్ట్ 85% పేషెంట్స్ అల్ట్రా రిచ్ గ్రూప్ కాదు. దర్ నాట్. ఇప్పుడు మీరు ఒక ట్రెడిషన్ ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, చాలా రిచ్ పీపుల్ వెళ్తారు కదా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి. నాకు వచ్చే 80% మంది అసలు అల్ట్రా రిచ్ పీపుల్ కారు. ఓకే, వెరీ నార్మల్ ఉద్యోగస్తులు, లేకపోతే పిల్లలు ఎక్కడో బయట నుంచి వాళ్ళకి పంపించేవాళ్ళు. వాళ్ళకి ఎంటర్ అవ్వగానే బాబు ఎక్కడికి వచ్చారని ఆయన వెనక్కి తిరిగి వెళ్ళినట్టు ఉండకూడదు. ఆ పాత అంత కొత్తగా ఉండాలి. అంటే మెటీరియల్ అయితే మంచి కాస్ట్లీగా హై ఎండ్ వాడారు, హైయెస్ట్, కానీ హైయెస్ట్, కానీ లుక్ వైజ్ గా చూసుకుంటే ఎక్కడ అది తెలియకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ సటిల్ లగ్జరీ. అంటే అసలు లగ్జరీ ఉండకుండా లగ్జరీ ఉండాలి. బ్రిక్, స్టోన్, చెట్లు, మెకానిక్ షాప్లు, ఐరన్ గడ్డర్స్. ఎందుకంటే ఇది మన రూట్స్ కాదు, ఇది రూట్స్ మర్చిపోకూడదు. సో అది వాళ్ళకి అది ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి అర్థం అవడానికి చచ్చారు వాళ్ళు చాలాసార్లు. ఇప్పుడు ఆ ఆర్కిటెక్ట్లు వచ్చేవాళ్ళు, బొంబాయి నుంచి వాళ్ళు వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, 5 ఆర్కిటెక్ట్ సెలెక్షన్ చేసాం. చివరికి ఎట్టుకెళ్ళి వాళ్ళకి అర్థమైంది మనకి ఏం కావాలో. మీరు ఖర్చు పెట్టండి, కానీ ఖర్చు కనబడకూడదు అంటే వాడికి అర్థం అవ్వాలి కదా. సో బేసిక్ గా ఇట్లానే ఆలోచిస్తారా రాజా గారు? థాట్ ఎప్పుడు ఇంటా బయట కూడా అనుకోవాలా? ఇంటా బయట కూడా అంతే. సో వాడికి వచ్చినప్పుడు వాడికి హీ షుడ్ నాట్ నెవర్ ఎవర్ గెట్ ద ఫీలింగ్ దట్ ఎక్కడికి వచ్చాము మనం, ఇన్నాళ్ళు రాజా గారిని నమ్ముకొని 10 ఏళ్ళ హాస్పిటల్ మారిపోయిందా, లేదంటే
ఇప్పుడు ఈ పెద్ద పెద్ద మార్బుల్స్ వీటన్నిటి కోసం నా బిల్లు మారుద్దా? ఎస్, ఈ డౌట్ వస్తుంది ఫస్ట్. మీరు ఇంటీరియర్ చేయించారనగానే, ఎందుకంటే సామాన్యులకు కూడా మన ఏబీసీ హాస్పిటల్ చాలా అందుబాటులో ఉంటుంది. అవును. అలాంటిది ఇంటీరియర్ చేంజ్ చేశారనగానే నేను కూడా ఏదేదో 5 స్టార్ హోటల్ రేంజ్ లో ఊహించుకున్నా హానెస్ట్లీ. మీరు సరే పేషెంట్స్ తో ఉన్నారు కదా అని జస్ట్ ఒక లుక్ వేసాను. నాకు ఎక్కడ ఏ చేంజ్ కనిపించలేదు మెటీరియల్ లో తప్ప. మెటీరియల్స్ అది కూడా మీరు చెప్తేనే తెలుస్తా ఉంది. కంట్లో పడి మాత్రం ఈ బోర్డ్స్ 2015 లో స్టార్ట్ చేసాం ఇక్కడ జూబ్లీ హిల్స్ లో. ఎస్ సార్, వరుసగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ. సో 28 గోల్డ్. సో it is not only my story. Yes. It is your story also. Yeah, yes. Okay. మా స్టోరీ మీ స్టోరీ కలిస్తే లెగసీ వచ్చింది. డెఫినెట్లీ. ఇది చూడండి, ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే 16 years ఓల్డ్ టీనేజర్స్ కి నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని అడిగాను ఉంటుందా అని. సో 16 years టీనేజర్స్ ఉన్నారు మన క్లయింట్స్ కింద, ప్లస్ ఇంటర్నేషనల్ పేషెంట్స్. బై ద వే, ఈ 16 year అబ్బాయి తర్వాత ఇంజనీరింగ్ చేసేసి మనకు స్వీట్ ప్యాకెట్ ఇచ్చేసి సూపర్ పెళ్లి చేసేసుకొని ఒక అబ్బాయిని కూడా పట్టుకొని మొన్నే బ్లెస్సింగ్ తీసుకున్నాడు. సూపర్ 16 year అబ్బాయి ఇప్పుడు వాడు పెద్దవాడు అయిపోయి, ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. బట్ ఈయన నా ఫేవరెట్. బెంగళూరులో ఆల్మోస్ట్ 9 years కి గుండెలో ఇదేసారు, పేస్ మేకర్ పెట్టారు. పేస్ మేకర్ దాని నుంచి కరెంట్ ప్రవహిస్తుంది. సో కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి మనం లేజర్ చేసినప్పుడు ఈ కరెంట్ ఆ కరెంట్ కి ఇంపీడ్ అవుతుంది. సో ఒక హార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని ఆయనకి ప్రతి హాస్పిటల్లో వద్దని చెప్పారు, నీకు ఆపరేషన్ చేసుకోకని చెప్పారు. మన దగ్గరకు వచ్చారు, నేను చెప్పాను ఎందుకు చేద్దాము, అది ఇంకో పద్ధతి ఉంటుందని చెప్పి. సో ఆయనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 16 years ఇస్రోలో సైంటిస్ట్. ఆయన 16 years ఆయన ఊన్ హీల్ అయింది. సో మేము మామూలుగా ఆయనకి ఫోన్ చేసి మీ ఫోటో పెట్టుకోవచ్చు అంటే, ఫోటో కాదు నేను రమ్మంటారా హైదరాబాద్, మీరు రాకండి సార్, మీరు పెద్ద వయసు 90 ఏళ్ళకి మీరే వస్తారు. సో ఇవ్వండి ఈ స్టోరీసే మాకు, ఆ స్టోరీస్ ఇక్కడ కలవాలి. ఇది రఫ్ ఫ్లోరు, ఓపెన్ సీలింగు, గ్రౌండ్ మీద మామూలు అంటే ఇది చూస్తే మా ఇదే ఇటాలియన్ మార్బుల్ అనిపించదు, కానీ ఇది 1000 రూపాయలు స్క్వేర్ ఫుట్. సో ప్రతి ఒక్కటి కూడాను ఎక్స్పెన్సివ్ ఉండాలి, కానీ ఎక్స్పెన్స్ కనిపించకూడదు, పేషెంట్స్ కూడా అనిపించాలి. సో క్లీన్ గా ఉండాలి. అందుకే నేను మా వాళ్ళు ఇది అన్నారు అది అన్నారు, నేనేం లేదు సేమ్ అంతా, ఎక్సెప్ట్ వీ నీడ్ ఎ న్యూ ప్రెమిసెస్. కాకపోతే మనం అది పాతది అయిపోతుంది, క్రిములు వస్తున్నాయి, ఎలుకలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి కదా, 11 ఏళ్ళు అయిపోయింది. సో చాలా బాగుంది సార్, అంటే ఇంతవరకు చూస్తేనే అదిరిపోతా ఉంది. ఇది కౌన్సిలింగ్ రూమ్, అది పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ చేయడానికి 3 కూడా కౌన్సిలింగ్ రూమ్స్. రైట్. ఓకే, ఇంకా ఆ అవసరం పడుతుంది కదా డాక్టర్ గారు, కౌన్సిలింగ్ అనేది మస్ట్ కదా. మస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి మళ్ళీ అంటే అది కూడా ఏంటి, ఆ కౌన్సిలింగ్ లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అదే దే సే థింక్ బిగ్ బీ స్మాల్. సో మనం మారకుండా ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ రూమ్స్ లో ఏంటంటే ఇప్పుడు చాలా హై ఎండ్ వీడియో కెమెరాస్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కటి రికార్డ్ చేసేద్దాం, ప్రతి డిస్కషన్. తర్వాత తగ్గిందా తగ్గలేదంటే రండి అదే ఓపెన్ చేసుకొని ఈ రికార్డింగ్ నంబర్ 22 ఓపెన్ చేసి మాట్లాడదాం. మీకు తప్పు చెప్పారా మా వాళ్ళు, అయితే నేను చూసుకుంటా, మేము కరెక్ట్ చేస్తామో ముందే చెప్పాం కదండి, విత్ ప్రూఫ్. సో ఇదంతా ఇప్పుడు రికార్డ్ అయ్యి గెటింగ్ ట్రాన్స్క్రైబ్. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ పెట్టుకున్నాం, అది రాసేస్తుంది కూడా, ఏఐ పెట్టుకోవాలి, అది రాసేసి మీకు ట్రాన్స్క్రిప్ట్ ఇస్తుంది. సో దిస్ డాక్యుమెంట్ నెంబర్ సో అండ్ సో డేట్ అని కొట్టగానే మీకు ఆ రోజు మనం ఏం చేస్తాం. టెక్నాలజీ గురించి మీకు చెప్పాలా, ఎందుకంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్ మొత్తం మన ఏవీసీ లోనే కనిపిస్తా ఉంటుంది. సో దీన్ని కూడా మీరు యూస్ చేస్తా ఉంటారు. సో ఇది మా ఇన్సూరెన్స్ డెస్క్. సో అగైన్ చాలా అవసరం కదా డాక్టర్ గారు, ఇది దీనిలోనే ఆల్మోస్ట్ మనకి అన్ని కూడా కవర్ అవుతాయండి, అన్ని ఇన్సూరెన్స్ వచ్చేసాయండి. అది చాలా టైం పట్టింది రావడానికి, ఎందుకంటే వాళ్ళ మైండ్ లో పెద్ద హాస్పిటల్స్ ఈజీగా ఇస్తారు, సైజ్ చిన్నగా ఉండేటప్పటికి చాలా మొదట్లో ఆల్మోస్ట్ 3-4 years అల్లరి పెట్టారు. ఫైట్ చేశారు కదా మీరు, బాగా ఫైట్ చేసామండి. ఫైట్ చేయడమే కాకుండా అసలు కంప్లీట్ గా వాళ్ళ థాట్ నే మార్చాం. సో ఇన్ఫాక్ట్ మేము మా ఒక్కళ్ళకే డే కేర్ డిశ్చార్జ్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు వెరికోస్ చేసుకొని సేమ్ డే ఇన్సూరెన్స్ మొత్తం వాళ్ళు కట్టి మీరు అదే రోజు మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు, మా ఫైటింగ్ వల్లే. ఇన్ఫాక్ట్ విత్ ఇన్సూరెన్స్. ఇన్ఫాక్ట్ మా దగ్గర ఏమైనా మా వేరే సెంటర్లు మీరు చేస్తే మేము అంత వెంటనే పంపించలేం, ఎందుకంటే అక్కడ వేరే రూల్స్ అప్లై అవుతాయి, బట్ మాదంతా సేమ్. సో ఇదేంటంటే సో మనం ఎప్పుడు అనుకున్నాం కదా, ప్రతి పేషెంట్ ని ఒక అసిస్టెంట్ డాక్టర్ చూస్తారు. సో ఇక్కడ 23 ప్రశ్నలు ఉంటాయి. 23 ప్రశ్నలు ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయాల్సిందే. పేషెంట్స్
వాళ్ళు ఫ్రెండ్ అవని, ఎనిమి అవని, తెలిసినడు అవని, విఐపి అవని, పొలిటీషియన్ అవని, ఎవరెవని 23 ప్రశ్నలు జవాబు చెప్పాల్సిందే. ఓకే. ఎందుకు? ఒకవేళ నా రూమ్కి వచ్చేటప్పటికి నాకు అంత టైం లేకపోతే నేను ఏది మర్చిపోను, వాడు ఆల్రెడీ కవర్ చేశారు. సపోజ్ నాకు ఆల్రెడీ 70 మంది పేషెంట్స్ ఉన్నారనుకోండి, నా వరంగా ఏం మిస్టేక్ అవ్వదు. షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు ఆయనకి ఏదో అప్పుడు గుర్తు వస్తుంది, గుర్తు రాకపోవచ్చు పేషెంట్కి. కానీ వీళ్ళు అడుగుతారు షుగర్ ఉందా, కంట్రోల్ ఉందా, ఇది ఉందా, అది ఉందా, లేటెస్ట్ షుగర్ అది నంబర్ ఇది. సో ఒక డాక్టర్ ఇక్కడ చూసేసారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా మీకు టెస్టులు చెప్పి కొంచెం కాల్ రెడ్గా ఉంది, ఇన్ఫ్లేమ్డ్గా ఉందంటే ల్యాబ్, దీనిలో మాకు టెస్టులు అన్నీ ఇప్పుడు అన్నీ అయిపోతున్నాయి. ఒకప్పుడు అన్ని బయటికి పంపించేవాళ్ళం, అది కూడా మళ్ళీ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ 2 కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయండి. ఈ 2 ఏంటంటే ఒకవేళ వేరే డాక్టర్స్ వచ్చినప్పుడు వాడుకో. ఇదైన తర్వాత అందరి పేషెంట్కి సెకండ్ డాక్టర్ చూస్తారు. ఓకే. ఈ సెకండ్ డాక్టర్ గారు చూసి అందరి పేషెంట్స్కి స్కాన్ చేస్తారు. ఓకే. ఇది కూడా మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు స్కానింగ్ ఫ్రీ అన్నాం కదా, అది కూడా మళ్ళీ హై క్వాలిటీ ఫ్లాట్ ప్యానెల్ 30 ఇంచ్ డిటెక్టర్ తోని. సార్ మన ప్రతి బ్రాంచ్ లో ఉందా డాక్టర్? ప్రతి బ్రాంచ్ లో. సో ఇక్కడ అందరికీ నిల్చోబెట్టి స్కాన్ చేసేస్తారు. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమంది అప్పుడు మీరు చూస్తుంటారు మా గూగుల్లో కంప్లైంట్స్, డాక్టర్ గారు 2 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు. ఎందుకంటే నాకు అవసరం లేదు బాబు, అన్ని చేసి పెట్టారు నా దగ్గర. సో ఈ టైం కూడా మీరు కొలుసుకోవాలి కదా. ఇవన్నీ అయ్యేటప్పటికి నా దగ్గరికి వచ్చేటప్పటికి అంత ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయినట్టే. నా దగ్గరికి చెప్పండి, ఒక అంటే నార్మల్ ఒక పర్సన్ గా చెప్తున్నా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాతో మాట్లాడితే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు అట్లా అనిపిస్తుంది డాక్టర్. నిజమేనమ్మా, అది నిజమే. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ నాకు 2 విషయాలు. ఒకటి ఆఫ్ కోర్స్ ఎవరైనా సిక్గా ఉండి నేను స్పెండ్ ఎనఫ్ టైం. కానీ ఇక్కడ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ యాక్యురసీ. ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం ఐడెంటిఫై అయిందా, అది మోస్ట్ మ్యాథమెటికల్ పద్ధతిలో. అంటే ఎక్కడ మీకు ఉండాలా, ఉండొచ్చా, ఎర్లీయా, లేటా, ఇలాంటి డిస్కషన్స్ ఏమి ఉండక్కర్లేదు. మీకు ఆ రూమ్కి వచ్చేటప్పటికి మీ వెయిన్స్ ఉన్నాయా లేదా, దాని కొలతలు ఏంటి, అవి ఎర్లీయా, లేటా, మీకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైనలైజ్డ్. సో ఇక్కడ మనం డిస్కస్ చూసేస్తాం. అండ్ ఇవన్నీ ఏంటంటే US లో పద్ధతులు. అమెరికాలో ఎప్పుడు కూడా డాక్టర్ అంత పెద్ద పాయింట్ కాదు, ఆ కాగితం మీద రాసింది అనేది పాయింట్. అందుకే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారికోస్ వెయిన్స్ ఉన్నాయో లేదని చెప్పడానికి 8 పేజీ పుస్తకం ఎందుకు చేయాలి నేను? ఎందుకంటే దీని గురించి, ఎందుకంటే ఏ ఒక్కడిలో అది మిస్ అవ్వకూడదు కాబట్టి. 10లో ఒకరికో 50లో ఒకరు మిస్ అవుతాం. ఇది హంబుల్ అబౌట్. సో ఇది నా రూమ్. ఓకే. ఇక్కడ అందరు పేషెంట్స్ని మనం చూసుకుంటాం. సో ఎప్పుడు ఏదో మనకు అప్పుడు ఇంత క్లినిక్ లేదు కాబట్టి బోల్డ్ అని అవార్డులు వచ్చేవి, అవన్నీ అక్కడ పెట్టుకోవడానికి జాగా ఉండేది కాదు. సో అవన్నిటికి ఒక మంచిగా ఓపెన్గా పెట్టండి అయ్యా అంటే ఇలా ఇంకో 20 ఉన్నాయి లోపల, ఇంకా దానికి కూడా స్పేస్ సరిపోలేదు. బట్ యా ఇక్కడ మెమరీస్ కదా, మెమరీస్ పెట్టుకున్నాం. చిన్నగా నేను కాఫీ టీలు కూడా నేనే చేసుకుంటాను. నా సింప్లిసిటీ, కొంచెం సింపుల్ పర్సన్. సో నా కాఫీ టీలకు వచ్చిన రూమ్ పక్కన పెట్టుకున్నాను. ఎవరన్నా ఇంపార్టెంట్ పీపుల్ వస్తే కూర్చొని కాసేపు మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం సోఫా సెట్లు వేసుకున్నాం. సో ఇవన్నీ థియేటర్స్ అన్ని పైన ఉన్నాయి, అవన్నీ అలా ఉన్నాయి. అవి కూడా అన్ని రీఫర్బిష్ అవుతున్నాయి, కానీ అవి ఇంకా రీఫర్బిష్మెంట్ అవుతున్నాయి. సో నేను ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ని అన్ని ఒక్కసారి డౌన్ చేయలేను, నాకు కంటిన్యూస్గా పేషెంట్లు ఉంటారు. సో అది మైండ్లో పెట్టుకొని థియేటర్స్ అనేది నెక్స్ట్ స్టెప్లో చేస్తాను. అది బ్యూటిఫుల్ గా మీ నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి మీ మంత్లీ విజిట్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. 7 న్యూ VIP రూమ్స్ అన్ని ఏదో చెప్తాను చూడండి. మార్పు అవసరం ఖచ్చితంగా, చాలా అంటే ఒకలాంటి ఫ్రెష్ ఫీలింగ్. మనం రోజు చూద్దాం, ఒక చైర్ ఇక్కడ పెట్టుకునేది ఎందుకో థాట్ చేంజ్ వచ్చి ఇంకొక సైడ్ మార్చుకున్నాం అనుకోండి, ఒక 1 మంత్ కోసం కొత్తగా అనిపిస్తుంది, కొత్తగా వస్తుంది. సో అదే ఫీల్ కలుగుతుంది. బట్ మార్పులో వాల్యూస్ మాత్రం అవే మెయింటైన్ చేస్తాయి. యు గ్రో, but grow with the same values. That's my role in life. Of course, 100% true. Thank you so much, Raja garu. Thank you so much. చాలా చాలా బాగుంది. Thank you so much, Andy.